హ్యాపీనెస్ తన ఇంటి పేరు, ప్రశాంతత తన ఒంటి పేరు. తను ఎవరో కాదు, మోనికా రెడ్డి గారు. ఈరోజు నాతో పాటు ఉన్నారు మన అందాల బామ మోనికా గారు ఫ్రమ్ వైజాగ్. సో చాలా 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 విషయాలు అయితే మాట్లాడేద్దాం, ఓకేనా? కమాన్. హలో అండి మోనికా గారు, ఎలా ఉన్నారు? యూఆర్ గుడ్? వీ కెన్ సీ చాలా బాగున్నారు. అండ్ చాలా ఏమంటారు, ఒక బొమ్మ, కుందన బొమ్మ అంటారు కదా, ఇట్లా ఆ బొమ్మ మాదిరి ఉన్నారనమాట. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ అంటే ఏం చెప్తారండి? మై హస్బెండ్. ఓ, దీనికైనా ముందు మీ హస్బెండ్ రీజనా? అంతేనా? మీ హస్బెండ్ గురించి మాట్లాడేది పక్కన పెడితే మీ గురించి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ప్రాపర్ అంతా వైజాగ్ అండి. మీరు వైజాగ్ నుండేనా? ఏం చదువుకున్నారు? నేను బీటెక్ అండి. బీటెక్ అయిపోయింది, ఓకే. బీటెక్ తర్వాత ఏమీ లేదు, త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బీటెక్లో, డిప్లొమా తర్వాత బీటెక్ తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్గా ఒక 1 year చేశాను, కింద స్టాఫ్ అది పెట్టుకొని వైజాగ్లోనే. ఓకే. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ మమ్మీ ఈపీడీసీఎల్లో జాబ్, ఓకే. ఫాదర్ అరవిందోలో జాబ్. ఓ, సో అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీరు ఒకరేనా? నేను ఒక్కదాన్ని, ఏకైక పుత్రిక. ఓకే. చైల్డ్హుడ్ నుంచి బీటెక్ వరకు ప్రతిదీ సాఫీగా సాగిపోయే ఉంటుంది. అలానేం కాదు, అప్ అండ్ డౌన్స్ అనేవి వచ్చేవి, కాకపోతే డౌన్ కూడా నేను అప్లాగే చూసాను అనమాట. అక్కడ నేర్చుకున్నదే ఈ రోజు ఈ ఇన్స్టాగ్రామ్ లో నాకు చాలా ఉపయోగపడుతుంది. అంతేనా? కానీ మీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నది 20K ఫాలోవర్స్, కానీ ఒక్కో వీడియోకి ఒక్కొక్క మిలియన్ వ్యూస్ మినిమం. ప్రతి వీడియోకి 1 million, 500K, 600K. ఎలా అండి అంత వ్యూస్? అసలు వ్యూస్ అంటే అక్కడ అంటే స్టార్టింగ్లో మేబీ ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి చాలా వరకు, ఆల్మోస్ట్ 90%. జనాలు ఏంటన్నది నా గురించి మేబీ తెలుసుకుని ఉంటారు. తర్వాత పాజిటివ్ వేలో ఇన్బాక్స్ లో మెసేజెస్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ రిప్లై ఇస్తున్నప్పుడు ఇంకా తగ్గడం. ఎప్పుడైనా కూడా ఒక మనిషి గురించి ఒక మనిషికి తెలిస్తే ఆటోమేటిక్ నెగిటివ్ అనేది పోతుంది. ఇంకా నెగిటివ్ ఉన్నదంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ నెగిటివ్, అంటే వాళ్ళ సరౌండింగ్స్ నెగిటివ్ అయి ఉంటుంది. వాళ్ళకి లేని పక్క వాళ్ళకి ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, ఆ నెగిటివ్ తప్ప ఇంకేం కాదు. పుట్టుకతే ఎవరు అయితే నెగిటివ్ గా పుట్టరు. టు యాడ్ ఆన్ దట్, అంత పాజిటివిటీ అంటే నేను చూసా ఒక 90%. మీరన్నట్టు అన్ని నెగిటివ్ కామెంట్స్ కి ప్రతి ఒక్కరికి ఓపికగా, మీ ఓపిక అయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నేను కామెంట్ ఇచ్చాండి. ప్రతి అంటే మేబీ పాజిటివ్ వాళ్ళకి ఇవ్వకపోయి ఉండొచ్చు, లైక్ కొట్టి వదిలేసాను. ప్రతి నెగిటివ్ కామెంట్ కి కూడా నేను రిప్లై ఇచ్చా, ప్రతిదీ. యాక్చువల్లీ కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఆఫ్ చేసేసారు తప్ప నేను ఇస్తూనే ఉన్నా. అవునా? ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఆఫ్ చేసేసారు. అంటే మేబీ నాకు అంత అవగాహన లేదు ఇన్స్టాగ్రామ్ మీద. నేను రిప్లై ఇస్తున్నా కూడా చాలా కామెంట్స్ వెళ్ళలే. అప్పుడు ఒకే కామెంట్ పెట్టేసి అది పింక్ చేసి వదిలేసారు. దాని కింద కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ దాని కింద కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అంత ఓపిక్గా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చే అంత ఓపిక. వాళ్ళు నన్ను అనడానికి రీజన్ నేనే కదా. నేనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిపోతే వాళ్ళు నన్ను అనరు. పెట్టాను కాబట్టి నన్ను అన్నప్పుడు వాళ్ళకి తెలియక అనే వాళ్ళు ఉంటారు, తెలిసి అనే వాళ్ళు ఉంటారు. మేబీ నేను ఆన్సర్ చేశాను అనుకోండి, 90 కాస్త 50 అవ్వచ్చు, నెక్స్ట్ 50 కాస్త 40 అవ్వచ్చు. మేబీ తర్వాత అసలు నా మీద నెగిటివ్ తన్నే అనడానికి నోరు కూడా రాలేని వాళ్ళు అందరూ ఉంటారు అన్నది ఒక మంచి ఆలోచన. మరి ఇన్స్టాగ్రామ్ ఎంచుకొని ఖచ్చితంగా వీడియోస్ పెట్టాలి అని ఎందుకు అనుకున్నాను? అంటే యాక్చువల్లీ ఎప్పటి నుంచో 6 years నుంచి నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నానండి. బాబు బర్త్డే తర్వాత మా హస్బెండ్ ని రివీల్ చేయడం స్టార్ట్ అయింది. అది కూడా ఏంటంటే ఎప్పుడు కూడా తనని నేను పెట్టాలని, తనని రీల్స్ చేస్తారని నేను అడగడం అలా ఏమీ జరగలే. కాకపోతే బాబు బర్త్డేకి ఎవరైతే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ దాంట్లోని మా వీడియోస్ పెట్టడం స్టార్ట్ అయింది. వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు నా దాంట్లో లేకపోతే అది నాకు కొంచెం ఇది కదా, నేను పెట్టాను. నేను పెట్టాక ఇంకా ఆటోమేటిక్ గా కామెంట్స్ స్టార్ట్ అనమాట. ఏంటి ఏజ్ అది ఇది అని ఇంకా అడుగుతారు. ఐ మీన్ అడిగిన దాంట్లో ఎక్కడ కూడా రాంగ్ లేదు కాబట్టి ఆన్సర్ చేశా. ఇంకా రాంగ్ ఉన్న వాళ్ళకి అన్నది ఇంకా అది వాళ్ళ విజ్ఞత అంతే. కానీ మీరు చెప్పిన తర్వాత ఒక క్వశ్చన్ వచ్చింది, అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీ బాబు బర్త్డేకి ఎందుకు వచ్చారంటే మీరేం ఇన్స్టాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నేను ఇన్స్టాగ్రామ్ లో లేకపోయినా సొసైటీతో ఉంటానండి. ఆ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. ఎప్పుడు కూడా ఏమంటారంటే తను గెలవకూడదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు గెలిస్తే తను గెలిచిస్తున్నట్టే. దట్ ఈస్ ఐ యామ్. మీరు లైఫ్ లెసన్స్ బాగా తెలుసుకున్నట్టున్నారు. కొంతమందికి చదువుకున్నా ఫుల్గా చదువున్నా ఈ నాలెడ్జ్ ఉంటుంది కదా, అది చాలా మందికి తక్కువ ఉంటుంది. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో మీరేదో చాలా జీవితం చూసేసిన ఫీలింగ్లో అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏమైనా ఉందా బ్యాక్గ్రౌండ్లో? రీజన్ అంటే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి
ప్రతి ఒక్కల లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి లైఫ్లో ఉంటుంది. అది అప్ అండ్ డౌన్స్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టు కూడా చాలా లైఫ్ లీడ్ చేస్తారు. వీళ్ళందరినీతో కంపేర్ చేసుకుంటే నా లైఫ్ బిందాస్ అని నేను పర్సనల్గా అనుకుంటా. వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే నాకేమీ లేదు అన్నది అయితే ఏమీ లేదు. దేవుడు కనిపించి నీకేం కావాలి అని అంటే ప్రెజెంట్ నాకు అడగడానికి ఎటువంటిది కూడా లేదు. ఓ, you're 100% 100% హ్యాపీ. నేను కోరుకున్నట్టు అంటే ఇప్పుడు కాలేజ్ డేస్లోనే చాలా మంది అంటారు లవ్ అనేది. ఆ లవ్లో చాలా ఉంటాయి, తర్వాత అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. బట్ నా వరకు ఏంటంటే దేవుడు మేబీ అన్నీ సెటిల్డ్ అయిపోయిన హస్బెండ్ రావడం వల్ల, లేదు అంటే తనకు అన్నీ తెలిసి మెచ్యూర్డ్గా ఉండడం హస్బెండ్ రావడం వల్ల తెలియదు. కానీ ఈ రోజుకైతే నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఏంటి అంటే నేనేమీ చెప్పలేను. ఓకే, సో మీకైతే 100% అన్నీ ఉంటున్నాయి. నేను ఒక రీల్ కింద మీరు పెట్టిన ఒక క్యాప్షన్ చూసా, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లవ్ స్టోరీ బట్ ఐ లవ్ మైన్ అని చెప్పేసి. ఆ లవ్ స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలని నాతో పాటు ఆల్మోస్ట్ చాలా మందికి చాలా వెయిటింగ్ చేస్తున్నారనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు లవ్ స్టోరీ. తను కాంగ్రెస్ లీడర్. ఓకే, ఇంటరప్ట్ చేసినాను, సారీ, బట్ కంగ్రాచులేషన్స్, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. సో మచ్. తను కాంగ్రెస్ లీడర్. ఓకే, పొలిటికల్లోకి వెళ్ళాలని అయితే కాదు, కానీ జస్ట్ స్టెప్ ఇన్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఓకే, లేడీస్ ఉంటారు కదా, అలా రాకూడదు, యా, అది మనకి ఎక్కడో లేదు, పెద్ద పోస్ట్తో వెళ్ళాలి. ఎవరు వన్స్ పొలిటికల్లోకి ఎంటర్ అయితే ఫ్యామిలీకి నచ్చదు. సరే, అక్కడ ఉన్న వాళ్ళు మనకి లిఫ్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎవరు లిఫ్ట్ ఇస్తారంటే యాక్చువల్లీ నా కాన్స్టెన్సీ, మా హస్బెండ్ కాన్స్టెన్సీ వేరు వేరు. ఓకే, తనది ఈస్ట్, నాది సౌత్. ఓ, నేను కన్సల్ట్ చేస్తే మహిళా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను మా హస్బెండ్ని దగ్గరికి వెళ్తే తను బాగా లిఫ్ట్ ఇస్తారు అన్నారు. ఓ, సీరియస్లీ పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడం కోసం యాక్చువల్లీ అలాగా తన దగ్గరికి వెళ్తే కాన్స్టెన్సీస్ వేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అలా సపోర్ట్ చేయడం చాలా తక్కువ కదా. ఓకే, సరే అయితే అని చెప్పి నేను ఏమన్నా అంటే ఫుల్గా చేంజ్ అయిపోతా, కాన్స్టెన్సీ మారిపోతా మీకోసం, మీరు లిఫ్ట్ ఇస్తే. ఓకే, డైరెక్ట్గా స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్తోనే ఎంటర్ అయ్యా. ఎవరైతే నన్ను నో అన్నారో తను నా కిందనుంది, నేను పైన. బట్ సీరియస్లీ అంటే ప్రేమ, పెళ్ళి, కెరీర్, ఇవి మూడు చాలా డిఫరెంట్ పార్ట్స్ కదా. పెళ్ళి చేసుకోవడానికి మీరు కాంగ్రెస్ లీడర్ అవ్వడానికో, లేదు మీన్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడానికో చాలా తేడా ఉంది. అలా పరిచయం అయ్యారు. ఓకే, పరిచయం అయిన తర్వాత వన్ బై వన్ నచ్చడం, తన లైఫ్ కోసం మనం తెలుసుకోవడం. సరే అయితే అంటే ఫస్ట్ నుంచి కూడా లైఫ్ ఏంటంటే లైఫ్ని మంచిగా లీడ్ అవ్వాలి అంటే మనీ ఉంటేనే లీడ్ చేస్తామని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఉన్నా హస్బెండ్ చిన్న ప్రాబ్లం పెట్టినా ఇట్స్ జీరో. ఆఫ్ కోర్స్, అట్లీస్ట్ హస్బెండ్ మంచిగా ఉన్నా అత్త మామ ఏవైనా చేసినా ఇట్స్ జీరో. ఇప్పుడు వీళ్ళందరూ మంచిగా ఉన్నా ఆడపడుచులు. అవును. అండ్ దట్టు వాళ్ళది ఫుల్ మెచ్యూర్డ్ ఫ్యామిలీ. ఓకే, మా వదినలు కానీ, మా హస్బెండ్ కానీ, మా బావగారు కానీ, మా అక్క కానీ, ఐ మీన్ బావ వాళ్ళ వైఫ్, వాళ్ళు ఎలా అంటే ఈ రోజుకి కూడా తను ఏమీ అనొద్దు. ఈవెన్ మా హస్బెండ్ని, వాళ్ళు నాకు పేరెంట్స్ ప్రెజెంట్ అయితే, మా హస్బెండ్ తరపు వాళ్ళు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే ఓకే పేరెంట్స్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే గుర్తొస్తారు అన్నది, కానీ వాళ్ళు మర్పించేలా ఉంటారు. చాలా బాగా సపోర్టివ్ ఫ్యామిలీ. సపోర్టివ్ అంటే మేబీ మెచ్యూర్డ్ ఉండొచ్చు, ఏజ్ ఫ్యాక్ట్ అది గ్యాప్ ఉంది కాబట్టి మేబీ వాళ్ళు అలా ఉండొచ్చేమో. వాళ్ళకి పిల్లలు అన్ని చూసి వచ్చి ఉంటారు కదా, దానివల్ల మేబీ వాళ్ళు అలా ఉండొచ్చు. అదంతా నచ్చి ఇలాంటి ఫ్యామిలీలో ఎందుకు అలాని ఆపర్చునిటీ ఉన్నదా లేదా అనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ అక్కడ ఏంటంటే అలాగా కోఇన్సిడెంట్ అవ్వడం, ఇంట్లో చెప్పడం, వాళ్ళు ఒప్పుకోవడం,